యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాస ప్రతిఫలం అనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. విశ్వాసం అనేది దేవునితో మన సంబంధానికి పునాది వంటిది మరియు ఆయనను సంతోషపెట్టడానికి అది చాలా అవసరమండి. అబ్రహాము జీవితంలో దీన్ని మనం చూడవచ్చు. అసాధ్యం అనిపించిన దేవుణ్ణి నమ్మి ఆయన ఆజ్ఞలకు లోబడే విశ్వాసం ఉన్న వ్యక్తి అబ్రహాము. దేవుడు అబ్రహాము విశ్వాసానికి ప్రతిఫలమిచ్చాడు. అతనికి కుమారుడును మరియు ఈనాటికి కొనసాగుతున్న విశ్వాస వారసత్వాన్ని అనుగ్రహించాడు. మన విశ్వాసం దేవుని వాగ్దానాలపై, వాటిని నెరవేర్చే ఆయన శక్తిపై ఆధారపడి ఉండాలి. నేనంటాను, దేవుడు ఉన్నాడని మరియు ఆయనను వెతకడానికి ఆయన మనకు ప్రతిఫలమిస్తాడని మనకు మొదటిగా నమ్మకం ఉండాలి. దేవునిపై మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఆయన మనకు నమ్మకంగా ఉంటాడని మనము నిశ్చయించుకోవచ్చు. జీవితం కష్టతరమైనప్పటికీ దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ నియంత్రణలో ఉన్నాడని మరియు మన మంచి కోసం ఆయన అన్నిటితో కలిసి పనిచేస్తాడని ఎందుకు విశ్వసించాలో అది మనకు నేర్పిస్తుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ప్రకారము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. మనం దేవునిపై నమ్మకం ఉంచి మన పూర్ణ హృదయాలతో ఆయన్ను వెతుకుతున్నప్పుడు ఆయన మనకు నమ్మకంగా ఉంటాడని మరియు మన విశ్వాసానికి ప్రతిఫలమిస్తాడని మనం నిశ్చయతలో కూడా ఉండవచ్చండి. ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.